హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సామాజిక ఉద్యమ జై భీమ్లు. నేను రాకేష్ బంతు, ఎంఎన్ఎస్ కార్యకర్తని. మేము 2025 నుంచి ఎంఎన్ఎస్ గురించి తెలుసుకుంటూ ఇక్కడ జరిగిన వితౌట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియా విల్ సర్వైవ్ అనే మీటింగ్లో బైరనరేష్ అన్న గారిని డైరెక్ట్గా కలవడం జరిగింది. ఆ తర్వాత 2026 ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతికి హైదరాబాద్ పెద్ద స్టాచ్యూ కాడికి వెళ్ళడం జరిగింది. అసలు ఎంఎన్ఎస్ యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి, తర్వాత ఎంఎన్ఎస్ పని విధానం ఎట్లా ఉంది, మిగతా ఆర్గనైజేషన్స్తో పోల్చుకుంటే ఈ యొక్క ఆర్గనైజేషన్ ఎట్లా నడుస్తూ ఉంది ఏంటి అనేది దగ్గరుండి చూడటం జరిగింది. ఇది ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషను, రాజ్యాంగబద్ధంగానే మా ఆర్గనైజేషన్ ముందుకు నడుస్తూ ఉంది. దీంట్లో ఎంఎన్ఎస్ ఆర్గనైజేషన్లో మహనీయుల భావజాలాన్ని ప్రచారం చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, తర్వాత బుద్ధుడు, పెరియార్, కాన్షీరామ్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, రమాబాయి అంబేద్కర్ గారు, ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, ఇలా ఎవరైతే మహనీయులు ఉన్నారో వాళ్ళ గురించి ప్రచారం చేస్తూ మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ మేము ప్రత్యామ్నాయ సాంస్కృతిక పద్ధతుల్లో సమాజాన్ని చైతన్యపరచాలని చెప్పి కులరహిత సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం, కులాంతర వివాహాలు చేయడం కోసం మా ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. దాంతోపాటు మా ఆర్గనైజేషన్ పేరులోనే కనిపిస్తూ ఉంది ఎంఎన్ఎస్. ఎంఎన్ఎస్ అంటే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం. మా ఎంఎన్ఎస్ ఆర్గనైజేషన్ అనేది ఏ మతానికో ఏ సంఘానికో వ్యతిరేకం కాదు, అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగిపోవాలనేదే మా లక్ష్యం. దీంట్లో ప్రతి మతంలో ఉన్న ఏదైతే మూఢనమ్మకాలు ఉన్నాయో వాటిని పారద్రోలి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవితాన్ని గడపాలని చెప్పి మా ఆర్గనైజేషన్ ద్వారా ఎంత కుదిరితే అంత చైతన్యపరుస్తూ చైతన్యవంతులను చేస్తూ నాయకత్వం అనేది విద్యార్థి దశ నుంచి రావాలని చెప్పి, అదేవిధంగా ప్రతి కుటుంబంతో దగ్గరవుతూ కుటుంబాలకు దగ్గరవుతూ మా ఎంఎన్ఎస్ ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఎంఎన్ఎస్ ఆర్గనైజేషన్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేయడానికి నేను, నులు రామారావు అన్న, బాలకృష్ణ, ఇంకొంతమంది మన ఎంఎన్ఎస్ నాయకులు అందరూ కలిసి బైరనరేష్ అన్న గారి ఆధ్వర్యంలో మన ఎంఎన్ఎస్ని బలోపేతం చేయడానికి యూత్ వింగ్ తరపున మా కంటెంట్ వీడియోస్ చేయటం కానీ, మా యాక్టివిటీస్ ప్రచారం చేయటం కానీ చేయటం జరుగుతూ ఉంది. ఇది ఈరోజే మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి మా పని విధానం అనేది మీరు డైలీ చూస్తూ ఉండవచ్చు. అదేవిధంగా మా పని విధానంతో మిమ్మల్ని అందరం మెప్పిస్తామని చెప్పి, కొత్త నాయకత్వం ఏర్పడే విధంగా, విద్యార్థి దశ నుంచే లీడర్స్ ఏర్పడే విధంగా, మీరు ఏ ఫీల్డ్లో అయినా ఉండండి, ఏ రంగంలో అయినా ఉండండి, మీరు ఎక్కడైతే పని చేస్తూ ఉన్నారో అక్కడ సమస్యలు వచ్చినప్పుడు మీరే ఒక నాయకుల కింద ముందు ఉండాలని చెప్పి, అదేవిధంగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ మా ఆర్గనైజేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. సో ఇంకా ముందు వీడియోల్లో మిగతా విషయాలన్నీ మాట్లాడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై ఇన్సాన్.